2025 డిసెంబర్ 11 గురువారం రోజున సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 5:36 ఈ రోజు సూర్యరాశి వృశ్చికం ఇంకా చంద్ర రాశి సింహం. ఈ రోజు తిథి సప్తమి ముగింపు మధ్యాహ్నం 2:02 ఆ తర్వాత నుంచి అష్టమి తిథి ప్రారంభం. ఈ రోజు నక్షత్రం పూర్వ పాల్గొనే నక్షత్రం డిసెంబర్ 12వ తేదీ రోజు తెల్లవారుజామున 3:52 వరకు. ఈ రోజు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. ఈ రోజు వర్షం ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి ఉదయం 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:42 నుండి మధ్యాహ్నం 3:26 వరకు. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:31 నుండి మధ్యాహ్నం 2:54 వరకు. ఈ రోజు యమగండం ఉదయం 6:39 నుండి ఉదయం 8:02 వరకు. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:03 నుండి తెల్లవారుజామున 5:51 వరకు. ఈ రోజు అమృత గడియలు రాత్రి 9:12 నుంచి రాత్రి 10:53 వరకు. ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చేయవలసిన పనులు ఇంకా గతంలో వదిలివేసిన పనులు ఇలా అన్నింటి గురించి కూడా ఎక్కువగా పని ఒత్తిడి ఉంటుంది. అలాగే ఈ రోజున మేషరాశి వారికి విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. ముఖ్యంగా ఎవరిని సంప్రదించకుండా ఆర్థిక వ్యవహారాలు చేయడం మంచిది కాదు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మేషరాశి వారికి ఈ రోజున వారికి సంబంధించినటువంటి పాత బంధుత్వాలు అలాగే దగ్గరి బంధువులకు సంబంధించి శుభవార్తలు ఇలా చాలా బిజీగా ఉంటారు. ఇంకా మేషరాశి వారికి ఈ రోజున చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఎక్కడ కూడా మీ ఒత్తిడి మీ కోపాన్ని ఇతరులపై చూపించకండి, ఇతరులపై చికాకు పడకండి. అలాగే ఈ రోజున మేషరాశి వారు వారి దగ్గర బంధువులు స్నేహితులతో ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే ఎవరు ఏది చెప్పినా వినేందుకు సిద్ధంగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక వ్యవహారాల విషయంలో ఇతరుల యొక్క సలహా మేరకు ఇతరులను సంప్రదించి చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎవరిని సంప్రదించకుండా ఎలాంటి పెట్టుబడులు చేయకండి, అది మీకు మరింత నష్టాన్ని కలిగించవచ్చు. ఇంకా ఈ రోజున మేషరాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు ఇంకా చంద్రికా రంగు. అలాగే మేషరాశి వారు ఈ రోజున వారు మెడలో వెండి గొలుసును ధరించడం చాలా మంచిది. వెండి ఉంగరం, వెండి కంకణం లేదా వెండి గొలుసు ఇలా వేటినైనా సరే ధరించండి. వెండిని ఎక్కువగా ఉపయోగించండి. వృషభ రాశి వారికి ఈరోజు వారు చేసేటువంటి పనులు వ్యవహారాలు అన్నీ కూడా కాస్త ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా మీకున్నటువంటి సమస్య చేసేటువంటి పని అన్నింటినీ కూడా ఇతరులతో పంచుకోవడం ద్వారా కాస్త మంచి పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఇంకా వృషభ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. అలాగే డబ్బు ఎంత ముఖ్యమో ఈ రోజు మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరమైనటువంటి ఖర్చు పెట్టడం కారణంగా అది భవిష్యత్తుపై ఎంత ప్రతికూల ప్రభావం పడుతుందో కూడా ఈ రోజు మీకు అర్థమవుతుంది. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు బంగారం కానీ లేదా ఇంటికి సంబంధించి ఇంటి అవసరాల రీత్యా ఆర్భాటాలు లేదా అలంకరణ కోసం కానీ ఎక్కువగా ఖర్చులు చేస్తారు. అలాగే ఈ రోజున వృషభ రాశి వారికి అన్ని విషయాలలో కూడా చాలా లోతుగా ఆలోచించవలసి ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఇటీవల చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ వ్యవహారాలు కానీ ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజున వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున వృషభ రాశి వారికి ఇటీవల గత కొంతకాలంగా దగ్గర వారితో ఉన్న అభిప్రాయ భేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. అలాగే ఈ రోజున వృషభ రాశి వారు మంచి ఆర్థిక జీవితం కోసం అలాగే డబ్బు విషయంలో ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ఓం గం గణపతియే నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. మిథున రాశి వారికి ఈ రోజున
అంతగా కలిసి రావు. ముఖ్యంగా ఏ పని మీద బయలుదేరినా ఆ పని మీరు అనుకున్నంత త్వరగా అనుకున్న విధంగా పూర్తి కాదు. అలాగే మిథున రాశివారు ఈ రోజంతా కూడా కొద్దిగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరిలో లాభాలను పొందగలుగుతారు. ఇంకా మిథున రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజు వారి స్నేహితులు, దగ్గరి బంధువులతో కలిసి చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి వారు ఈరోజు రోజువారీ చేసేటువంటి పనులు, రోజువారీ చేసేటువంటి వ్యవహారాలు అన్నింటికన్నా కూడా ఈ రోజు కాస్త భిన్నంగా ఆలోచించండి. అలాగే ఈ రోజున ఎంత ఎక్కువ కష్టపడి పనిచేసినా సరే మీరు ఆశించిన మేర ఫలితాన్ని పొందలేకపోతారు. ముఖ్యంగా మీరు అనుకున్నట్టుగా ఈ రోజు పరిస్థితి అనేది భిన్నంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక వ్యవహారాల విషయంలో కాస్త నిదానత అవసరం. అలాగే ఈ రోజున చేసే ప్రయాణాలు కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉంటాయి. అందుకే ఈ రోజున దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఇంకా అనుకున్న పని కూడా కాకపోగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ రోజున మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3 కాగా అనుకూలించే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు. అలాగే ఈ రోజున మిథున రాశి వారు ఎవరైనా పేదవారికి ఆహార పదార్థాలను దానం చేయండి. అంటే బెల్లం, గోధుమలు, బియ్యం ఇలా వేటినైనా సరే పేదవారికి దానం చేయండి. అది మీకు మంచి ఆర్థిక పరిస్థితులను ఇస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజు చాలా వరకు వినోదంగా, సంతోషంగా ఉండేటువంటి రోజు. ఇంతకుముందు కలహాలతో ఉన్నటువంటి మిమ్మల్ని విభేదించినటువంటి వ్యక్తులతో కూడా ఈ రోజు చాలా సరదాగా గడుపుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఇంట బయట ప్రతి చోట కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున ఇంటి పెద్దవారి దగ్గర నుంచి చాలా విషయాలను నేర్చుకుంటారు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించి డబ్బు ఎలా దాచుకోవాలి, ఎక్కడ ఖర్చు చేయాలి, ఇలా చాలా విషయాల గురించి ఇంట్లోని పెద్దవారి దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇంకా కర్కాటక రాశి వారికి ఈ రోజున వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకున్నటువంటి తెలివితేటలు, మీ అలవాట్లతో మీ వ్యాపార పరంగా ఈ రోజు మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే మీ ఆలోచన ఇంకా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి తీరు ఇలా అన్నింటికి సంబంధించి ఈ రోజు కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఉద్యోగ పరంగా కూడా కర్కాటక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. అలాగే ఈ రోజు సాయంత్రం సమయంలో కర్కాటక రాశి వారు వారి ఇంట్లోని పెద్దవారితో వారికి ఉన్నటువంటి సమస్య గురించి చర్చించండి. దానికి తేలికైన పరిష్కారాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. మంచి భోజనం అలాగే సరియైన నిద్ర ఈ రెండు కూడా కర్కాటక రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యం కూడా. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. అలాగే ఈ రోజున కర్కాటక రాశి వారు ఏ పని చేస్తూ ఉన్నా సరే వారిపై వారు పూర్తి నమ్మకంగా ఉండండి. అలాగే మీ ఇంట్లోనే పెద్దవారు చెప్పే మాటలపై నమ్మకాన్ని ఉంచండి. ఈ రోజు మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే మీకన్నా పెద్దవారు చెప్పినటువంటి వ్యక్తుల యొక్క సలహా విని చేసినట్లయితే అది మీకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి వారికి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తి అవుతాయి. అలాగే దగ్గర స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఇంకా ఈ రోజున సింహరాశి వారికి డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవసరానికి కావలసినంత డబ్బు చేతిలో ఉంటుంది. అలాగే ఈ రోజున సింహరాశి వారు వారి ఇంట్లోని వ్యక్తుల యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ పెట్టాలి. అప్పటికప్పుడు అన్నట్టుగా ఏ పనులను కూడా వాయిదా వేయకండి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఇంట్లోని వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇంకా సింహరాశి వారికి ఈ రోజు వారి పనులను పెండింగ్ లో పెడితే మాత్రం భవిష్యత్తులో సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ పనులను కూడా పెండింగ్ లో పెట్టకండి. అలాగే సింహరాశి వారు ఈ రోజు వారి సమయం వృధా కాకుండా ప్రతిసారి కూడా వారికి ఉన్నటువంటి పనులను పూర్తి చేసే విధంగా ఆలోచించండి. సమయాన్ని వృధా చేయకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న సింహరాశి వారు ఈ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. అనుభవం లేనటువంటి కొత్త పనుల జోలికి వెళ్ళకండి. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. అలాగే సింహరాశి వారు ఈ రోజు వారి ఇంట్లో వారు వాడకుండా ఉన్నటువంటి తుప్పు పట్టినటువంటి ఇనుప వస్తువులు కానీ అలాగే వాడకుండా ఉన్నటువంటి చిరిగిపోయిన పుస్తకాలు, పాత పేపర్స్ ఇలా అన్నింటినీ కూడా సదిరి బయటపడేయండి. అదే కుటుంబ జీవితం సజావుగా సాగడానికి అనుకూలిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అనవసరమైన చికాకులు, గొడవలు తగ్గుతాయి. ఇంట్లో వాడకుండా ఉన్నటువంటి తుప్పు పట్టినటువంటి ఇనుప వస్తువులు అలాగే రాసినటువంటి పేపర్స్, న్యూస్ పేపర్స్ ఇలా అన్నింటినీ కూడా తీసి బయటపడేయండి.
కన్యా రాశి వారికి ఈరోజు వారి గతంలో తీసుకున్న నిర్ణయాలు, గతంలో చేసిన పనుల తాలూకు ప్రభావం ఈరోజు కనబడుతుంది. ముఖ్యంగా మీరు ఈరోజు చేతికి అందుతుంది అనుకున్న డబ్బు చివరి నిమిషంలో చేతికి అందకపోగా మీరు మరింత నిరాశకు గురి అవుతారు. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు మానసికంగా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ టెన్షన్ గురి అవుతూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారికి అసలు ఇంకా ఏం చేయాలో తెలియనటువంటి అయోమయ స్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇతరులు సహాయం చేస్తారు అనుకున్నా కానీ అది జరగకపోవచ్చు. అలాగే మీకు చేతికి అందుతుంది అన్న డబ్బు చివరి నిమిషంలో చేతికి అందకపోగా మరింత వాయిదా పడి మీ సమస్య మరింత కష్టం కావచ్చు. అందుకే కన్యా రాశి వారు ఈరోజు చాలా వరకు వారిని వారే ఓదార్చుకోవాలి, వారిని వారే ప్రోత్సహించుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి ఈ రోజున ఇంటికి ఊహించని అతిథుల రాకతో సాయంత్రం సమయం చాలా సరదాగా గడుస్తుంది. ఇంకా వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్, కొత్త పథకాలు అమలు పరచడానికి అనుకూలమైన రోజు. గ్రహస్థితి రీత్యా వ్యాపార పరంగా ఈ రోజు చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఉద్యోగ పరంగా కూడా ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కారణంతో పనులను వాయిదా వేసుకుంటూ వస్తారు. అయితే ఈ రోజున కన్యా రాశి వారికి ఎక్కువగా కష్టపడడం, ఎక్కువ టెన్షన్ పడడం ఆరోగ్య రీత్యా అంత మంచిది కాదు. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం రంగు, ఇంకా పసుపు. అలాగే కన్యా రాశి వారు ఈ రోజున పాలతో కలిపినటువంటి వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పాలను వేసి పాలతో కలిపినటువంటి ఆ నీటితో స్నానం చేయండి. అది గ్రహస్థితి రీత్యా మీకున్నటువంటి అడ్డంకులను పోగొట్టడమే కాకుండా ప్రశాంతతను ఇస్తాయి. ముఖ్యంగా మీరు కాదు అనుకున్నటువంటి పనులు కూడా ఎంతో కొంత సజావుగా పూర్తి అవుతాయి కూడా. తులారాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా రోజువారి కన్నా కూడా ప్రత్యేకంగా అంటూ ఏమీ జరగదు. కానీ ఏ విషయంలో కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి, అది మంచిది కాదు. అలాగే తులారాశి వారు ఈ రోజువారీ చేసే పనులే అయినప్పటికీ కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజు మీరు గతంలో ఎవరి దగ్గరైనా అప్పు చేసి ఉంటే మాత్రం తిరిగి చెల్లించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అది మీకు పెద్ద సమస్య కాకముందే జాగ్రత్త పడండి. ఇంకా తులారాశి వారికి ఈ రోజున ఎవరితో కూడా ఏ విషయంలో కూడా విభేదించడం మంచిది కాదు. అలాగే ఈ రోజంతా కూడా మీరు ఊహించని విధంగా పరిస్థితి అనేది జరుగుతూ ఉంటుంది. రోజువారీ సాధారణంగా కాకుండా ఈ రోజు కొన్ని భిన్నమైన వాటిని గమనిస్తారు. అలాగే ఈ రోజున ఉద్యోగ పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఇతరుల విషయాలలో కల్పించుకోకుండా ఉండడమే చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తున్నాను అనుకుంటూనే మీ ఇమేజ్ ని మీరు దెబ్బతీసుకునే ప్రమాదం ఉంది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా వారు చేసేటువంటి పనులు వారి కోసం అన్నట్టుగా చేయండి తప్ప ఇతరులు మెచ్చుకోవాలి అని లేదా వేరొకరు పొగడాలి అని చేయకండి. అలాగే ఈ రోజున మీరు చేసే ప్రయత్నాల తాలూకు ప్రశంసలు, నైపుణ్యాలు ఈ రోజు భవిష్యత్తులో అది లాభంగా మీ చేతికి దక్కుతుంది. తులారాశి వారు వారి ఆరోగ్య రీత్యా కూడా ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆర్థిక వ్యవహారాల విషయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్లడం మంచిది కాదు. ఇంకా తులారాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు చంద్రికా రంగు, ఇంకా ఆరెంజ్ కలర్. అలాగే ఈ రోజున తులారాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం చాలా మంచిది. అలాగే ఈ రోజున పసుపు కొమ్ములకు గంధం, కుంకుమ బొట్టు పెట్టి 11 వీటిని లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి. ముఖ్యంగా ఈ రోజు మీరు నిత్య పూజ చేసేటప్పుడు 11 పసుపు కొమ్ములకు గంధం, కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు వారు చేసేటువంటి పనులు, వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే వృశ్చిక రాశి వారికి తొందరపాటుతనం అనేది మంచిది కాదు. ముఖ్యంగా అన్ని సమస్యలు చక్కబడతాయి. అలాగే ఈ రోజున మీరు డబ్బు విలువను తెలుసుకుంటారు. అలాగే ఈ రోజున వృశ్చిక రాశి వారికి అవసరానికి తగినంత డబ్బు చేతిలో ఉంటుంది. అయితే మీకు కావలసిన సమయంలో చేతికి అందకపోవచ్చు. కొంతమేర టెన్షన్ పెట్టి చివరి నిమిషంలో మీకు డబ్బు సర్దుబాటు అవుతుంది. ఉద్యోగ పరంగా కూడా మిమ్మల్ని మీరు మరింతగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగ పరంగా కొత్త టెక్నిక్స్ అని మీరు నేర్చుకోవలసి ఉంటుంది. మీకు ఎదగడానికి అది ఎంతో అవసరం కూడా. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీరు ఇతరులతో చర్చించి లేదా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపార పరంగా ఈరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోని పెద్దవారితో చెప్పి వెళ్ళండి. మీరు అనుకున్న పని అనుకున్న దానికన్నా కూడా చాలా మంచి
ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేనప్పటికీ దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. అలాగే ఈ రోజున వృశ్చిక రాశి వారు వారి ఇంటి దేవతకు బంగారు ఆభరణాలతో అలంకరించండి. ముఖ్యంగా వారి ఇంట్లో వారు ఎప్పుడూ కొలిచే వారి కులదేవత కానీ లేదా ఇంటి దేవతకు కానీ బంగారు ఆభరణాలతో అలంకరించండి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రతిరోజులాగా మాత్రం గడవదు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది, ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే రోజువారీ కన్నా కూడా ఈరోజు మీ యొక్క ప్రవర్తన అనేది చాలా అసాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా ఇతరులు చూసి మీరేనా కాదా అనే విధంగా ఈరోజు మీ ప్రవర్తన అనేది ఉంటుంది. అలాగే ఈ రోజున ధనుస్సు రాశి వారికి ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేసినా సరే అనుకున్న ఫలితాన్ని పొందలేకపోతారో దాని కారణంగా చాలా నిరుత్సాహంగా ఉంటారు. అలాగే ఈ రోజున ధనుసు రాశి వారు ఇతరుల సహాయం తీసుకొని చేసేటువంటి పనులు కాస్త తేలికగా పూర్తి అవుతాయి కూడా. అలాగే ఈ రోజున మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇంకా ఈ రోజున ధనుసు రాశి వారికి ఏ పని చేస్తూ ఉన్నా సరే చుట్టుపక్కల జరిగే విషయాలను కూడా గమనించుతూ ఉండండి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు అప్రమత్తంగా ఉండడం మరింత ముఖ్యం కూడా. ప్రతి విషయంలో కూడా మీకు తెలుసు అనే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండాలి. అలాగే చుట్టూ ఉన్న అన్ని విషయాలను గమనిస్తూ ఉండండి. ఉద్యోగ పరంగా కూడా ఈ రోజున ధనుస్సు రాశి వారు చాలా పదునైన పరిశీలనతో ఉండవలసి ఉంటుంది. అప్పుడే మీరు ముందడుగు వేయగలుగుతారు. అలాగే ఈ రోజున ధనుస్సు రాశి వారికి వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన రోజువారీ కన్నా భిన్నంగా అనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ రోజున ధనుస్సు రాశి వారికి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజు ధనుస్సు రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 4 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ రంగు ఇంకా బూడిద రంగు. అలాగే ధనుస్సు రాశి వారు ఈ రోజున గోమాత పూజ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా గోశాల దగ్గర గోవు ఖర్చుకు సమానమైనటువంటి మొత్తాన్ని దానం చేయండి. 3 రోజులు 7 రోజులు లేదా 11 రోజులు ఇలా గోమాతకు అయ్యేటువంటి ఖర్చుకు సమానమైనటువంటి మొత్తాన్ని గోశాలలో దానం చేయండి. మకర రాశి వారికి ఈ రోజున వారు చేసేటువంటి పనులు వ్యవహారాలు చాలా వరకు అనుకూలతను ఇస్తాయి. ముఖ్యంగా ఎంతటి సమస్య ఉన్నా సరే టెన్షన్ పడకండి, ఇబ్బంది ఉన్నా పెద్దగా టెన్షన్ పడకండి. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ రోజున అన్ని విషయాలలో విజయాన్ని పొందుతారు. అలాగే చేసేటువంటి పనులు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ రోజున మకర రాశి వారు వారికి చేతిలో ఉన్నటువంటి డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి. వీలైనంతగా పొదుపు చేయడం మంచిది. అలాగే ఈ రోజున మకర రాశి వారు ఊహించని శుభవార్తలను వింటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఇంకా మకర రాశి వారికి వారి కుటుంబ సభ్యులతో ఊహించని శుభవార్త వింటారు. అలాగే ఈ రోజున వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగ పరంగా కూడా చాలా శుభవార్తలను వింటారు. ఇంకా ఈ రోజున మకర రాశి వారికి ముఖ్యమైనటువంటి పనులకు తగినంత సమయం కేటాయించాలి. అనవసరమైన పనుల గురించి పెద్దగా ఆలోచించకండి. అలాగే ఈ రోజున మీకు ఎంతో ప్రత్యేకమైన రోజుగా ఉండబోతుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా కూడా ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఇంకా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మకర రాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 4 కాగా ఎక్కువగా కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు ఇంకా బూడిద రంగు. అలాగే మకర రాశి వారు ఈ రోజున వారి ఇంటి చుట్టూ మొత్తం కూడా తలుపులు కిటికీలను తెరిచి ఉంచడం చాలా మంచిది. ముఖ్యంగా ఇంట్లోకి సూర్యకిరణాలు నేరుగా పడే విధంగా చూసుకోండి. అది మకర రాశి వారికి ఇంట్లో అనుకూల శక్తిని పెంచడమే కాకుండా వారిలో మంచి ఉత్సాహాన్ని సానుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది. మకర రాశి వారు వారి ఇంట్లోకి నేరుగా సూర్యకిరణాలు పడే విధంగా తలుపులు కిటికీలను తెరిచి ఉంచండి. కుంభరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఇబ్బందిగా ఉన్నటువంటివి అలాగే కాదు అనుకున్నటువంటి పనులు కూడా ఈ రోజు చాలా తేలికగా పూర్తి అవుతాయి. అందుకే కుంభరాశి వారికి ఈ రోజు వారి ప్రతి ప్రయత్నం కూడా మంచి అనుకూలతను ఇస్తుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజున కుంభరాశి వారికి వారి తండ్రి
లేదా వారి దగ్గరి బంధువుల నుంచి వచ్చే సలహా సూచన అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు గర్వపడేలాగా తలెత్తుకునేలాగా కూడా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు, అలాగే ఎవరైతే మీకు సహాయం చేశారో వారందరి దగ్గర నుంచి కూడా మీరు ఈరోజు శుభవార్త వింటారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ఫలితాలను చూడగలుగుతారు. ఉద్యోగ పరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి పనిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు వెండి ఇంకా తెలుపు. అలాగే ఈ రోజున కుంభరాశి వారు ఎక్కడికి బయటికి వెళ్తున్నా సరే వారి వెంట వినాయకుని విగ్రహం కానీ వినాయకుని ఫోటో కానీ వారి దగ్గర ఉంచుకోండి. ఏ పని మీద బయటికి వెళ్తున్నా సరే వినాయకుడు ఫోటో ఎప్పుడు మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. అలాగే వినాయకుడిని స్మరించుకునే పనులను మొదలు పెట్టడం మంచిది. మీనరాశి వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా మీకున్నటువంటి టెన్షన్స్ అన్నింటినీ కూడా విడిచిపెట్టే రోజు రాబోతుంది. అలాగే మీనరాశి వారికి ఆవరించి ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఈ రోజు తీరిపోతాయి. అలాగే మొండి బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. అలాగే ఈ రోజున మీనరాశి వారు దగ్గరి బంధువులలో ఎవరిదైనా ఆరోగ్యరీత్యా సమస్యతో బాధపడుతున్నటువంటి దగ్గరి బంధువులను కలిసి వారిని ఓదార్చే ప్రయత్నం చేయండి. ఇంకా మీనరాశి వారికి ఈరోజు వ్యాపారానికి సంబంధించి చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. కానీ ప్రయాణాలు మాత్రం దాదాపు అనవసరమైనవిగానే అవుతాయి. వ్యాపార పరంగా ఈరోజు మీరు ఏ పని మీద ప్రయాణం చేసినా సరే ఆ పని మీరు అనుకున్నంత విధంగా మాత్రం పూర్తి కాదు. ఉద్యోగ పరంగా కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగ పరంగా మీ చుట్టూ ఎవరు ఏం చెప్తున్నా సరే పెద్దగా పట్టించుకోకండి. ముఖ్యంగా మీ గురించి ఎవరు మీ వెనకాల ఏది మాట్లాడుకున్నా సరే దాని గురించి పెద్దగా ఆలోచించకండి. అలాగే ఈ రోజున మీనరాశి వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా కాస్త కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మీరు వివాహ ప్రయత్నం కోసం ఈ వివాహం రీత్యా చేసే ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఊహించని శుభవార్త వింటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఇంకా మీనరాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9 కాగా ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు రంగు. అలాగే మీనరాశి వారికి ఈ రోజున లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా మీ ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి వారి గుడి కానీ లేదా లక్ష్మీ సమేత నారాయణ స్వామి గుడి కానీ ఉంటే ఆ గుడిలో ప్రసాదాన్ని పంచిపెట్టండి. ముఖ్యంగా ఇది మీరు కానీ మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే చేయవచ్చు.